ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. భారతదేశంలో ఇళ్ళు ఆలయాల్లో సుమారు $10 ట్రిలియన్ విలువైన బంగార నిల్వలు సుమారు 25,000 నుంచి 30,000 టన్నులు ఉన్నాయని అంచనా వేస్తుంది. సో ఈ నిల్వలను కనుక గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్, బంగారు ధృవీకరణ పథకం వంటి వాటి ద్వారా ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం ద్వారా భారీగా జరుగుతున్న బంగార దిగుమతుల్ని తగ్గించి కరెంట్ అకౌంట్ లోటును తగ్గించవచ్చని కూడా నిపుణులు సూచిస్తున్నారు. సో ఒక రకంగా మన దగ్గర ఉన్న బంగారాన్ని, ఇళ్లలో ఉన్న బంగారాన్ని బయటకు తీసుకురావాలన్నమాట. సో భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం దేశంలోని మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్కు దాదాపుగా సమానంగా ఉందట. సో కోటక్ ఈక్విటీస్ నివేదిక ప్రకారం ఈ బంగారం విలువ 940 లక్షల కోట్లు. అక్షరాల ఐ రిపీట్, 900 లక్షల కోట్లు. ఈ బంగారాన్ని బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక పథకాలలో డిపాజిట్ చేయడం వల్ల ప్రజలకు వడ్డీతో పాటు బంగార భద్రత కూడా లభిస్తుంది. అదే సమయంలో దేశం కూడా ప్రయోజనం పొందుతుంది. అంటే లాభం కోసం కాదు, ఇక్కడ భద్రత కోసమే మన ఈ బంగారం. ప్రస్తుత రోజుల్లో బంగారం అనేది లాభం కోసం కొనట్లేదు, కేవలం భద్రత కోసం కొంటున్న పరిస్థితి. సెంట్రల్ బ్యాంకులు సైతం బంగారాన్ని వడ్డీ లేదంటే రాబడి కోసమే దాచుకోవట్లేదు. బంగారం అంటే ఎప్పుడంటే అప్పుడు మనం అమ్ముకునే సంపద, ఒకరిపై ఆధారపడాల్సిన అవసరం లేదు. కరెన్సీ విలువ క్షీణించినప్పుడు భద్రత కవచంగా నిలిచే సంపదగా బంగారాన్ని చెప్పొచ్చు. అందుకే డాలర్పై అతిగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు, ఆంక్షల భయం అక్కర్లేదు. కరెన్సీ అస్థిరత కారణంగా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ప్రతి ఏడాదిలో సుమారు 1000 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. మన ఆర్బీఐ దగ్గర 900 టన్నుల బంగారం ఉంది. ఇంకా బాండ్ రూపంలో మరొక 200 నుంచి 300 టన్నుల బంగారం బాండ్ రూపంలో ఉంది. సో నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇవాల్టి ప్రపంచంలో బంగారాన్ని కేవలం వాణిజ్యంగా మాత్రమే కాదు, బంగారు నిల్వలను కూడా వైవిధ్యంగా ఉంచాలని అవసరం ఉందంటున్నారు. చమురు ధరల మాదిరిగా బంగారం కూడా ఇప్పుడు ప్రపంచ అనిశ్చితిని కొలిచే సూచికగా మారుతుంది. కేవలం ఇండియాలోని ఇళ్లల్లోనే అండ్ ఆర్బీఐ దగ్గర మొత్తం కలుపుకుంటే దాదాపుగా 50,000 టన్నుల బంగారం ఉంది. ఇలాంటి కాన్సిక్వెన్స్లో ఆ బంగారాన్ని కనుక బయటికి తీయగలిగితే ఇంకాస్త బాగుంటుంది అంటున్నారు నిపుణులు. సో నిజంగా దేశాన్ని బంగారం కాపాడుతుందా, కాపాడగలదా? మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవైపు సంక్షోభంలోకి వెళ్లకుండా కేంద్ర విదేశాంగ శాఖ చాలా నిర్ణయాలు తీసుకుంటుంది కేంద్ర ఆర్థిక శాఖతో. దానికి సంబంధించిన విధి విధానాలను కూడా కేంద్రం రిలీజ్ చేస్తుంది ఎప్పటికప్పుడు. ఇప్పటికే పెట్రోల్ అయితే ఇంధన కొరత, ఇంధన సంక్షోభం నేపథ్యంలో రేట్లు కూడా తగ్గించింది. భారతీయ ఇళ్లల్లో ఉన్న బంగారం ప్రపంచంలోనే ఏ దేశం ప్రభుత్వం వద్ద లేనంత భారీ స్థాయిలో సుమారు 40,000 టన్నుల బంగారం ఉంది. దేశంలో ఉన్న బంగారంపై ఇటీవల కేంద్ర మంత్రి పివి చౌదరి చేసిన వ్యాఖ్యల్లో ఇప్పుడు వార్తలో నిలిచాయి. భారత్లోని కుటుంబాలు ఆలయాల్లో ఉన్న $10 ట్రిలియన్ విలువైన బంగార నిల్వలను వినియోగంలోకి తేవాలని అధికారులకు సూచించడం సంచలనంగా రేపింది. అయితే ఈ క్రమంలో అసలు భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగార నిల్వలు ప్రపంచంలోనే ఏ దేశ ప్రభుత్వం వద్ద లేనంత భారీ స్థాయిలో ఉన్నాయి. అండ్ తాజా గణాంకాల ప్రకారం భారతీయ ఇళ్లలో సుమారు 30,000 నుంచి 35,000 టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా. ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ ధరల దీని విలువ $10 ట్రిలియన్, అంటే దాదాపుగా 950 లక్షల కోట్ల వరకు ఉంటుంది. యాక్యురేట్గా చెప్పాలంటే 948 లక్షల కోట్లు. సో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాల అధికారిక బంగారు నిల్వలు కలిపిన భారతీయ గృహిణుల వద్ద ఉన్న బంగారం ముందు అవన్నీ తక్కువే. భారతదేశంలోని మహిళలకు బంగారం అంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోండి. సో భారతదేశంలోని నగలు ధరించడంపై ఎక్కువ ఇష్టం ఉండటం అండ్ షేర్ మార్కెట్లపై అవగాహన లేకపోవడం వల్ల డబ్బును బంగారం రూపంలో దాచుకుంటారు. ఇలా దేశంలోని మొత్తం బంగారంలో దాదాపు 60% గ్రామీణ భారతంలోనే నిక్షిప్తమై ఉంది. భారతీయులు తమ పొదుపు మొత్తంలో కనీసం ఒక 10 నుంచి 15% వరకు బంగారు ఆభరణాల రూపంలోనే వాళ్ళు దాచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక భారతదేశంలోని వేల ఏళ్ల నాటి పురాతన ఆలయాలు ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆధ్యాత్మిక కేంద్రాలుగా వెలుగొందుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాల వద్ద సుమారు 3,000 నుంచి 4,500 టన్నుల బంగారం నిల్వ ఉన్నట్లు సర్వేలు చెప్తున్నాయి. ప్రధానంగా కేరళలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయం, నేలమాగిళ్లలో ఉన్న పురాత బంగారు నాణేలు, వజ్రాలు పొదిగిన విగ్రహాలు, ఆభరణాల విలువ
సుమారు 1,00,000 కోట్లకు పైగా ఉంటుందని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన గణాంకాలు సూచిస్తున్నాయి. 1,00,000 కోట్లు. సో ఇలాంటి నేపథ్యంలో ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద సుమారు 11.5 నుంచి 12.5 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. భక్తుల హుండీ ద్వారా సమర్పించే బంగారాన్ని టీటీడీ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుంది. సో దీని ద్వారా ఏటా 100 కిలోల బంగారం వడ్డీ రూపంలోనే ఆలయానికి లభిస్తుంది. అంతేకాదు నాసిక్లోని షిరిడి సాయిబాబా ఆలయం వద్ద సుమారు 380 కిలోల బంగారం, బాంబేలోని సిద్ధివినాయక ఆలయం వద్ద 160 కిలోలకు పైగా బంగారం, అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ వద్ద 100 కిలోల బంగార ఆభరణాల రూపంలోనూ అండ్ గాలి గోపురాల తాపడం రూపంలో ఉన్నాయి. సో ఇవే కాకుండా పూరీ జగన్నాథ ఆలయం, మదురై మీనాక్షి ఆలయాల వద్ద కూడా భారీగా ప్రాచీన బంగారు ఆభరణాలు చాలా అత్యంత భద్రంగా ఉన్నాయి. ఇళ్లల్లో ఆలయాల్లోనే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడే అధికారిక నిల్వలు కూడా గణనీయంగానే ఉన్నాయి. సో అంతర్జాతీయ అనిశ్చితిని తట్టుకోవడానికి ఆర్బీఐ తన బంగారు నిల్వలను నిరంతరం పెంచుకుంటూ వస్తుంది. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద సుమారు 880 నుంచి 900 టన్నుల బంగారం ఉంది. ఇందులో అధిక భాగం విదేశీ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో భద్రపరచగా కొంత భాగం స్వదేశంలోనే ఉంది. సో ఆధునిక కాలంలో ఫిజికల్ గోల్డ్ కంటే గోల్డ్ ఈటీఎఫ్స్ అండ్ సావరిన్ గోల్డ్ బాండ్ ఎస్జీబీ అంటారు కదా, సో వాటి రూపంలో దాదాపుగా 100 టన్నుల బంగారం పెట్టుబడిగా ఉంది. మొత్తంగా చూస్తే భారతదేశం యొక్క సగటు బంగారు నిల్వలు అంటే ఇళ్ళు, ఆలయాలు, బ్యాంకులు, ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కలిపి సుమారు 45,000 నుంచి 50,000 టన్నుల వరకు ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఒకటే, సో ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లల్లో పర్టికులర్గా గ్రామీణ బ్యాంకుల్లో ఉన్న బంగారం బయటికి రావడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా బలపడుతుంది అనేది కాదనలేని సత్యం. అంటే మీ బంగారాన్ని మీ దగ్గరే పెట్టుకోకుండా కొంచెం తెలివిగా ఆలోచించి దాన్ని కనుక ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పి సూచిస్తున్నారు. సో ఏం చేయాలో మీకు బాగా తెలుసు. దాన్ని అమ్మేయమని కాదు, బాండ్ రూపంలో ఇన్వెస్ట్ చేయమని. దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా బలపడుతుంది. సో వినియోగదారులను ఆర్థిక సాధనాల వైపు మళ్లించడం ద్వారా కుటుంబాల వద్ద ఉన్న $10 ట్రిలియన్ అంటే 940 లక్షల కోట్ల భారీ బంగారు నిల్వలను వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి పివి చౌదరి చెప్తున్నారు. సో భౌతిక పసడి నిల్వలు అంటే ఆర్థిక వృద్ధిని పరిమితం చేస్తున్నాయని హెచ్చరించారు. సో పార్లమెంటరీ ఆర్థిక స్థాయి సంఘం సభ్యుడైన చౌదరి మాట్లాడుతూ బంగారం ఫైనాన్షియలైజేషన్ను పెంచడం ద్వారా బులియన్ దిగుమతులపై మన దేశం ఆధారపడటాన్ని తగ్గించవచ్చు అని చెప్తున్నారు. అంటే మన దగ్గర ఉన్న బంగారాన్ని సో దాన్ని మనం ఇన్వెస్ట్ చేయడమో, బ్యాంకుల్లో భద్రపరచడమో, ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్స్ ద్వారా బంగారానికి బంగారం తెచ్చుకోవడం ఇలాంటివి చేస్తే సో సిఐడి అంటే కరెంట్ ఖాతా లోటు ఏదైతే ఉంటుందో, మనం వేరే దేశాలపైన ఆధారపడటం అయితే ఉంటుందో ఆ ఒత్తిడిని తగ్గించవచ్చు అని చెప్తున్నారు. ఒక రకంగా ఆయన చెప్పింది కరెక్టే. బేసిక్గా చాలామంది బంగారం తీసుకోవాలి, కొనుక్కోవాలి, వేసుకోవాలి అని అంటుంటారు. దీంట్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. కొనుక్కుంటారు, వేసుకోరు. కొనుక్కుంటారు, తర్వాత మళ్ళీ బ్యాంకుల్లో పెట్టేస్తారు. కొనుక్కుంటారు, లైఫ్ లాంగ్ భద్రపరుస్తారు. వాళ్ళ కొడుకులకని, కూతుళ్ళకని, వాళ్ళ మనవాళ్ళకి అని చెప్పి వాళ్ళు భద్రపరుస్తూ ఉంటారు. సో ఇలాంటి వాటిని తగ్గించి నిరుపయోగంగా ఏదైతే బంగారం ఉంటుందో ఆ ఇళ్లల్లో భద్రపరిచిన బంగారం ఆర్థిక వృద్ధికి, ఎకనామిక్ గ్రోత్కి పెద్దగా ఉపయోగపడటం లేదు. అండ్ దిగుమతులపై భారం పడుతుంది. ప్రతి సంవత్సరం బంగారం కొనుగోళ్ల కోసం విదేశీ మారక నిల్వలు, ఫారెక్స్ రిజర్వ్స్ ఖర్చు అవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలోకి $10 ట్రిలియన్ బంగారాన్ని ఫైనాన్షియల్ సాధనాల్లోకి మళ్లించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి అవకాశం ఉంది. ఇది దేశాన్ని ఆర్థిక సంక్షోభాల నుంచి కాపాడగలదు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇళ్లల్లో ఉన్న 948 లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని బయటికి తేవడం ద్వారా నిజంగా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా బలపడే అవకాశం ఉంది. సో ఇళ్లలో ఉన్న గోల్డ్ని బయటికి తీసుకురావడం వెనుక మీరేమనుకుంటున్నారు? అది నిజంగా సో పార్లమెంట్ సభ్యుడు ఒక అతను మాట్లాడారు, ఒక మంచి వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు. సో మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఒపీనియన్ చాలా అవసరం. అంటే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చెప్తూ ఉంటాయి, చాలా చేస్తూ ఉంటారు. సరే, ఏ చేసినా మన మంచికి. కానీ పబ్లిక్ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.